హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం ఇన్స్టెంట్ సాంబార్ పొడి చేసుకుందాం. అంటే ఇంటికి బంధువులు వచ్చినప్పుడు గబాల్ని అప్పటికప్పుడు చేయాలనుకున్నప్పుడు పప్పు ఉడకడానికి టైం పడుతుంది కదండి. 10-15 నిమిషాలు టైం పడుతుంది కదా, ఆ టైంలో మనం సాంబార్ పొడి చేసేయచ్చు. దానికోసం పౌడర్ చేసుకుందాం. చూడండి, కావాల్సిన పదార్థాలు: దానికోసం పచ్చిశనగపప్పు అరకప్పు అండి, కప్పు కందిపప్పుకి 2 స్పూన్లు మిరియాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ బియ్యం, 1 స్పూను మినపప్పు అండి, 1 స్పూన్ పెసరపప్పు, 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఒక పెద్ద కప్పు నిండా కందిపప్పు, ఒక గుప్పెడు చింతపండు అండి, ఒక 4-5 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. అంతే అండి. వీటిని ఉప్పు 4 స్పూన్లు, పసుపు 1 స్పూను. ముందు కందిపప్పు వేసి స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని అది వేడైంది కదండి, ఈలోపు కందిపప్పు వేసి బాగా ఫ్రై చేసుకుందాం. సిమ్లో పెట్టి నిదానంగా వేయించుకోండి, అన్నీ పచ్చి వాసన లేకుండా ఫ్రై అవ్వాలి. తర్వాత పచ్చెనపప్పు వేస్తున్నాను, అది కూడా వేసి ఫ్రై చేసుకుంటూ ఉందాం. హైలో పెట్టొద్దండి, సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటూ ఉండండి. తర్వాత పెసరపప్పు వేస్తున్నాను. అంటే కొన్ని వేగటానికి టైం పడుతుంది, కొన్ని ఏమో తొందరగా వేగిపోతాయి కదండి, అందుకని అన్నీ ఒకేసారి వేయకుండా 1 by 1 వేస్తున్నాను. ఇప్పుడు మినపగుళ్ళు వేసానండి, మినపప్పు అయినా వేసుకోవచ్చు. నేను గుళ్ళు ఉన్నాయని గుళ్ళు వేసాను 1 స్పూను. అవి కూడా వేగుతుంది. ఇలా బియ్యం అండి, మీరు ఏ బియ్యం అయినా తీసుకోవచ్చండి. నేను బాస్మతి రైస్ తీసుకున్నాను 1 స్పూను, అంటే ఫ్లేవర్ బాగుంటుందని. చూడండి, సిమ్లోనే ఉంచుకుని ఏది మాడకుండా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇది చేసి రెడీగా పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా సాంబార్ చేసేసుకోవచ్చండి. కూరగాయ ముక్కలు వేసి తాలింపు వేసేసి ఇప్పుడు 1 స్పూన్నర మిరియాలు వేస్తున్నాను, ధనియాలు, అట్లాగే మెంతులు, అట్లాగే ఆవాలు వేసి వేయించుతున్నాను. కూరగాయ ముక్కలు తాలింపు వేసేసుకుని మనకు కావాల్సిన థిక్నెస్ని బట్టి 2 స్పూన్ల 3 స్పూన్లు ఈ పౌడర్ వేసేసుకుని ఉప్పు కారం చెక్ చేసుకొని కొత్తిమీర వేసి స్టవ్ కట్టేసుకోవచ్చండి సాంబారు. అది కూడా చేసి చూపిస్తాను. ఇప్పుడు జీలకర్ర కూడా వేసాను, వేసి ఫ్రై చేసుకుందాం. సాంబార్ ఎలా చేయాలనేది కూడా వీడియో పెడతానండి, ఇది చేసి రెడీగా పెట్టుకోండి. చూడండి, అన్నీ బాగా ఫ్రై అయినాయి. అది కూడా కలర్ దగ్గరికి పెట్టి చూపిస్తున్నాను మీకు, రెడ్ కలర్ వచ్చినాయి కదా. ఈ వేడి మీద తీసేసి ప్లేట్లో పోసుకుందాం. ప్లేట్లో తీసుకున్న తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వేసి వేయించుకుందాం. ఎక్కడ ఆయిల్ వేయకూడదండి, డ్రైగానే వేయించుకోవాలి. ఇదిగోండి వేగిని ప్లేట్లో తీసి పెట్టుకున్నాను. కొంచెం ఆరిన తర్వాత మిక్సీ వేసుకుందాం. కరివేపాకు కూడా డ్రై అయిపోవాలండి, పచ్చి ఏమి ఉండకూడదు, తడి ఉండకూడదు. నిల్వ ఉంచుకోవాలి కదా, తడి ఎక్కడన్నా తగిలితే తొందరగా పాడైపోతుంది. తడి లేకుండా డ్రైగానే వేయించుకోవాలి. నిదానంగా ఉన్నప్పుడు టైం ఉన్నప్పుడు చేయండి. హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టేసి మాడబెట్టద్దు, టేస్ట్ అంతా మారిపోతుంది, మాడవాసన వచ్చేస్తుంది సాంబార్ కూడా. అందుకని సిమ్లో పెట్టుకుని నిదానంగా ఫ్రై చేసుకోండి. ఇదిగోండి గుప్పిడి చింతపండు అండి, అది కూడా కొంచెం డ్రై అవనిద్దాం ప్యాన్లో వేసి.
ఇవన్నీ కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే మాడిపోతాయి. చూడండి, స్టవ్ కట్టేసాను, ఆ వేడికి ఉంచేసాను వాటిని. ఈలో ఫస్ట్ మనం వేయించుకున్నాయని మిక్సీ వేసేసుకుందాం. మిక్సీ వేసుకుందామండి. ఇదిగోండి, ఒకసారి మిక్సీ వేసిన తర్వాత ఎండుమిర్చి, అదిగోండి కరివేపాకు చూసారా ఎలా డ్రై అయిపోయిందో, ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా, క్రిస్పీగా ఉంది. ఇప్పుడు చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఉప్పు పసుపు కూడా వేసి మిక్సీ వేసుకుందాం. అంటే ఉప్పు సుమారుగా వేస్తున్నానండి, సాంబార్లో చెక్ చేసి వేసుకుందాం. ఇదిగోండి మిక్సీ వేసుకున్నాను. మెత్తగా మిక్సీ వేసుకోండి, ఒకవేళ బరకుంది అనుకుంటే జల్లిచ్చి మళ్ళీ వేసుకోండి. అంతే అండి, రెడీ అయిపోయింది ఇన్స్టెంట్ సాంబార్ పొడి. అంతే అండి, గాజు సీసాలో తీసి తడి ఎక్కడ తగలకుండా దాచుకుందాం. ఎవరింటికి బంధువులు వచ్చినప్పుడు సడన్గా అప్పటికప్పుడు సాంబారు రసం ఏదన్నా కావాలనిపించినప్పుడు పప్పు వండి దాన్ని సాంబార్ పెట్టాలంటే టైం ఎక్కువ పడుతుంది కదండి. అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి, ఈజీగా తొందరగా అయిపోతుంది. అంతే అండి, రెడీ అయిపోయింది. అంతే అండి, ఎయిర్ టైట్ డబ్బాలు సీసాలు చక్కగా మూత పెట్టేసి దాచుకుందాం. ఇప్పుడు కావాలంటే అప్పుడు 2 స్పూన్లు వేసి సాంబార్ పెట్టుకుందాం. అంతే అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకుని తిన్నాక ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.